గ్లోబ్ ట్రాటర్ ఈవెంట్లో దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి హనుమంతుడిపై చేసిన వ్యాఖ్యలు తీవ్ర వివాదాస్పదమైన నేపథ్యంలో గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ ఘాటుగా స్పందించారు. రాజమౌళిని జైల్లో వేయాలని డిమాండ్ చేసిన రాజాసింగ్ హిందువులంతా ఆయన సినిమాలను బహిష్కరించాలని పిలుపునిచ్చారు. దేవుళ్లపై నమ్మకం లేనప్పుడు దేవుళ్ల పేరుతో సినిమాలు తీసి కోట్లాది రూపాయలు ఎందుకు సంపాదిస్తున్నారని ప్రశ్నించారు. రాజమౌళి గతంలోనూ శ్రీకృష్ణుడు శ్రీరాముడిపై కూడా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారని రాజాసింగ్ గుర్తు చేశారు. ఆయన నాస్తికుడా లేక సినిమా ప్రచారం కోసం ఇలా మాట్లాడారా అని క్లారిటీ ఇవ్వాలని డిమాండ్ చేశారు. హిందూ ధర్మంపై అభిమానం లేని దర్శకుడి సినిమాల్ని హిందువులు చూడొద్దని రాజాసింగ్ కోరారు. రాజమౌళి ఒక వీడియో వైరల్ అవుతుంది. వీడియోలో ఆయన ఏం చెప్తుందంటే, నాకు హనుమంతు పైన విశ్వాసమే లేదు, మా అమ్మ నాన్నకి ఉన్నది కానీ నాకు లేదని ఆయన ఈ విధంగా మాట్లాడుతుండు. ఎందుకు రావి విశ్వాసం నీకు లేదు కానీ అదే ధర్మం పట్ల అదే దేవుళ్ళ పట్ల మూవీస్ తయారు చేయాలి, కోట్ల రూపాయలు సంపాదించుకోవాలి అంటే ఆల్రెడీ ఇంకొక మూవీ తీస్తున్నా వారణాసి అంటే ఆ మూవీ ఎక్కువ ప్రచారం కావాలని నీ ఉద్దేశమా లేక నిజమైన నువ్వు నాస్తికుడా? ఒకసారి డిక్లేర్ చేయి. అసలు నీ తప్పు కాదు, మా హిందువుల్లోనే ఒక తప్పు ఉన్నది. నీలాంటి ఫాల్టు డైరెక్టర్ కి ప్రొడ్యూసర్ కి అసలు ఐడెంటిఫై మా హిందువులు చేస్తలేరు. నీకు ధర్మం పట్ల అభిమానం లేదు, మా దేవుళ్ళ పైన అభిమానం నీకు లేదు, నీ మూవీస్ ఎందుకు చూడాలి మా హిందువులు? మా హిందువులకి ఒక మాట చెప్పాలనుకున్నా, ఈ రాజమౌళిది ఇది ఫస్ట్ కామెంట్ కాదు. గతంలో కూడా భగవాన్ శ్రీకృష్ణ దాసులు అంటే ఉంటే కదా 16,000 దాసులు కాదు లవర్ అని ఈ విధంగా ఆయన గతంలో కూడా కామెంట్ చేసిండు. మళ్ళా నాకు రాముడి పైన విశ్వాసం లేదు, రాముడి స్టోరీ బోరింగ్ స్టోరీ అని కూడా ట్వీట్ కూడా గతంలో చేసిండు. ఇప్పుడు హనుమంతు పైన కామెంట్ చేసి నా హిందువులారకి ఒక నివేదిక చేస్తున్నా, ఇట్లాంటి ఫాల్తూ డైరెక్టర్ ఫాల్తూ ప్రొడ్యూసర్ పైన కంప్లైంట్ ఇవ్వండి. ఇట్లాంటి వ్యక్తులకి జైల్లో పడేస్తే అర్థమవుతుంది, హిందూ దేవుళ్ళ పైన కామెంట్ చేస్తే అసలు ఏమైతుంది నా గతి అని ఈయనకి అర్థమవుతుంది. అదే విధంగా ఈ ఫాల్తూ డైరెక్టర్ ప్రొడ్యూసర్ తీసిన మూవీ ఎవరు కూడా చూడకండి. మనం చూస్తాం కోట్ల రూపాయలు, 100 కోట్ల రూపాయలు, 1000 కోట్ల రూపాయలు ఈయనకి సంపాదించిస్తాం. అందుకోసం ఈ నాస్తికుడు మన ధర్మం పైన ఏ నోరుకొస్తే అది